నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ గౌడ కుల సంఘం రేణుకా ఇల్లమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో రేణుకా ఇల్లమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా మొదలైంది. గౌడ కులస్తులు తమ ఐక్యతను చాటుతూ ఇంటికో బోనంతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. గోదావరికని పట్టణంలోని ప్రతి డివిజన్ నుండి గౌడ ఆడబిడ్డలు అత్యంత భక్తి శ్రద్ధలతో డప్పు చప్పులతో బోనాలతో తరలిరాగా పోచమ్మ దేవాలయ ప్రాంగణం పండగ వాతావరణంగా కనిపించింది. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని చౌడలమ్మదేవి బోనాల ఆదివారం బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒగ్గు చప్పులతో ఆటపాటలతో బోనాల ఊరేగింపుతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. అదేవిధంగా రాత్రి చౌడలమ్మదేవి ఒగ్గు కథ ఒగ్గు కళాకారచే చెప్పిస్తున్నామని అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరిపై అమ్మవారి కృప ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని సందర్భంగా యాదవ గొల్ల సంఘం సభ్యులు తెలిపారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సోమవారం గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జెండాలతో నిరసన శాంతియుత ర్యాలీ చేపట్టారు. దరూర్ మెట్లోని దర్గా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ముస్లింలు చేపట్టిన ఈ ర్యాలీకి గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు.
संविधान है यहाँ, मैडम का हाथ का फर्ज समझ रही क्या? संविधान है वो, संविधान बचाओ, संविधान बचाओ, हमें मंजूर नहीं है, मंजूर नहीं है, कानून मंजूर नहीं है, मंजूर नहीं है, मंजूर नहीं है, संविधान बचाओ, बचाओ, वक्फ अमेंडमेंट का जो बिल पास किए हैं उस बिल को वापस लेना है। ये काले कानून को वापस लेना है। ये मुसलमानों के हक की बात नहीं है। हिंदुस्तान के अंदर जितने मज़ाहिब हैं, जितने लोग हैं, हिंदू है, ईसाई है, सिख है, जैन है, जितने हैं, ये सबका ये हक है। इसमें हिंदुस्तान के अंदर जो है सब ये औकाफ के बारे में, उनके लिए भी औकाफ है, हमारे लिए भी औकाफ है। औकाफ में सब बराबर हैं। तो हमारा मुतालिब 2,000-3,000 సంవత్సరాల చరిత్ర గల ఈ భారతదేశంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. ఏ రాజులు పరిపాలించినా, హిందూ రాజులు కానీ మైనార్టీ ముస్లిం రాజులు పరిపాలించినా భారతదేశం అభివృద్ధి కొరకు పాటుపడినారు. అన్ని వర్గాలని, అన్ని ప్రజల్ని, అన్ని కులాలని గౌరవించినారు. మసీదులు కట్టుకున్నాం, దేవాలయాలు కట్టుకున్నాం, చర్చిలు కట్టుకున్నాం, అందరినీ గౌరవించినాం. ఈ రోజు ఒక మతాన్ని అగౌరవపరిచే విధంగా ఈరోజు ఉప్పు చట్టాన్ని చేయడం, కుల రాజకీయాలను, మత రాజకీయాలని దీని మీద రాజకీయాలు చేస్తూ కొన్ని వర్గాలని ఈరోజు దోషంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచన చేయాలి ప్రజలు. మనం అందరం కూడా ఇప్పుడే కూడా కలిసి మెలిసి ఉన్నాం. మీరు వేరే కాదు, హిందూ వేరే కాదు, ముస్లిం వేరే కాదు, అందరూ కూడా కలిసి మెలిసి ఇప్పుడు కూడా ఈరోజు భారతదేశంలో అబ్దుల్ కలాం లాంటి వారు ఈరోజు రాష్ట్ర దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ అబ్దుల్ కలాం గారు కూడా భారతదేశ అభివృద్ధి కొరికి తన మేధాశక్తిని ఉపయోగించి భారతదేశం అభివృద్ధి కొరికి ఎన్నో త్యాగాలు చేసి అభివృద్ధి కొరికి తన మేధా సంపత్తితో పెద్ద పెద్ద రాకెట్లు కనిపెట్టడం. ఎందుకు? ఒక మైనార్టీ ఉన్నంత మాత్రాన నష్టం చేయలేదు కదా. భారతదేశానికి ఎప్పుడు నష్టం చేయలేదు. ఎవరు వచ్చినా భారతదేశం మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు వచ్చినా మంచి చేయాలనే తప్ప చెడు చేసే విధానం ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు విభజించి పరిపాలించాలని ఒక దుర్దేశంతో ఈ చట్టాన్ని संविधान है यहाँ, मैडम का हाथ का फर्ज समझ रही क्या? संविधान है वो, संविधान बचाओ, संविधान बचाओ, हमें मंजूर नहीं है, मंजूर नहीं है, कानून मंजूर नहीं है, मंजूर नहीं है, मंजूर नहीं है, मंजूर नहीं है, संविधान बचाओ, बचाओ
కేంద్ర ప్రభుత్వాన్ని దించే వరకు మనకి న్యాయం చేసే వరకు పోరాడడం మనకి తెలియజేసుకుంటాం. గోదావరికని పట్టణంలో గౌడ కుల దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గోదావరికని పట్టణంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి పోచమ్మ బోనాలతో రేణుకా ఎల్లమ్మ బోనాలు, జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందరికీ నమస్కారం. స్థానికంగా నిర్మించబడిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం పునఃప్రతిష్ఠ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ 20, 21, 22, 23 రోజులలో కళ్యాణ కార్యక్రమం తలపెట్టినాము. అందులో భాగంగా మొదటి రోజున బంద కార్యక్రమము మరియు జోగి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. నిన్నటి రోజు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులు పోచమ్మ బోనం ఎత్తుకొని అందరికీ ఊరు పోచమ్మ అయిన చౌరస్తాలో నెలకొల్పబడిన పోచమ్మకు బోనాలు సమర్పించి విజయవంతంగా పోచమ్మ మొక్కులు నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణంలో భాగంగా మొదటి ఘట్టం మన హిందూ సాంప్రదాయ ప్రకారం పాలపొరక, ఐరన్లు ఎత్తడం, పుట్టకు గని తీసుకొని రావడం, కూరాళ్ళ కార్యక్రమము జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు అనగా మంగళవారం మన రామగుండం నియోజకవర్గం మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతమంతా అంగరంగ వైభవంగా ఎప్పుడెప్పుడు ఈ గౌడ కుల బాంధవులందరూ ఒక తాటిపైకి వచ్చి ఎల్లమ్మ తల్లి బోనాలను సమర్పిస్తారనే విధంగా రేపు సాయంత్రం 5:30 గంటలకు మెయిన్ చౌరస్తా నుండి గౌడశెట్టి కళాకారులచే నృత్యాలు, పటం వేసి విన్యాసాలతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా మా గౌడ కుల బాంధవులు మరియు మా పెద్ద మనుషులు, యువకులు అందరూ కుటుంబ సమేతంగా
బోనాలు తీసే శోభయాత్ర ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంపన్న వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా అమ్మవారి ఆశీస్సులు ఈ శోభయాత్రలో పాల్గొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కులదైవము గౌడజనులకు కులదైవమైన రేణుకా ఎల్లమ్మ అందరికీ ఎలవేలుపు గనక ఎప్పుడు ఈ నగరము, ఈ గ్రామము మరియు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సంపన్న వర్గాలకు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండడం వల్ల అన్ని విధాలుగా అందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు అన్ని ప్రభుత్వ రంగాల సంస్థ అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరినీ కోరుకుంటాను. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై రేణుకా ఎల్లమ్మ తల్లికి, రేణుకా మాతాకి జై. జై. గీతా పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్ నెంబర్ 1 సొసైటీ వారి ఆధ్వర్యం లోపల గోదావరికని గౌన్లోళ్ళందరూ కలిసి మిగతా కుల బంధువులందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతా భావంతో అనేక రకాల వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మన ఈ గోదావరికని పట్టణం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి యొక్క శ్రీ రేణుకా మాత దేవాలయానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత అభినందనలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ మాసం 2వ తారీఖు నుండి గత మాసం 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు నిన్నటి నుండి కూడా మళ్ళీ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతున్నవి. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో గౌడ సంఘం అనే కాకుండా కూడా అనేక రకాల వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిన్న వైభవంగా పూచమ్మ బోనాలు జరిగినాయి. ఈరోజు పుట్టోధ్వని కార్యక్రమం ఉంటుంది. రేపు ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించుకోబోతున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ యొక్క గుడి కమిటీ, గుడి సమితి సభ్యుల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల అందరికీ కూడా రేపు ఎల్లమ్మ బోనాలకు ఆహ్వానంగా భావించుకొని రావాలని కూడా మా యొక్క మనవి. ఇది సనాతన ధర్మంలో భాగంగా దేశ సంస్కృతికి అనుకూలంగా సాంప్రదాయబద్ధంగా కులానికి సంబంధించినటువంటి కులదేవత అయినటువంటి శ్రీ రేణుకామాత, మరి అన్ని కులాలకు సంబంధించినటువంటి యొక్క రేణుకామాత ఈ యొక్క అమ్మవారు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని కూడా మేము భావిస్తున్నాము. గ్రామదేవతగా, కులదేవతగా కాకుండా గ్రామదేవతగా కూడా ఈ యొక్క దేవాలయాన్ని గోదావరికని పట్టణ ప్రజలకు అందరికీ కూడా మేము అంకితం చేసినామని కూడా ఈ నిత్య పూజలు ఉంటాయి. అందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని ఏదైనా అసౌకర్యానికి గురైనట్లయితే అన్యతా భావించకుండా మాకు సకాలంలో సహకరించాలని కూడా గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా మనవి. మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి యొక్క లోకల్ పత్రికల వాళ్లకు, అనేక రకాలలో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి యొక్క వ్యక్తులందరికీ కూడా, రాజకీయ నాయకులకు మరియు శానిటేషన్ మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వారి పోలీస్ శాఖ వారికి, మిగతా శాఖలందరికీ కూడా ఈ యొక్క దేవాలయ సమితి తరఫున గౌడ సంఘం నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆదివాసీలను, గోండులను కగార్ పేరుతో కాల్చి చంపుతున్న ప్రభుత్వం మారణ హోమాల్ని వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని, చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం ముందుకు రావాలని ప్రజా సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, పుట్టరాజన్న డిమాండ్ చేశారు. గోదావరికనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆదివారం ఇంద్రవెల్లి అమరులకు, ఆదివాసులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇంద్రవెల్లి అమరవీరుల సభ ప్రజా సంఘాల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించి ఇంద్రవెల్లి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ జోహార్ అమరే ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్. ఈరోజు ఇంద్రవెల్లి సంఘటన జరిగి 44 సంవత్సరాలైన సందర్భంగా వారిని మననం చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ మనం చిన్నపాటి వారిని మన హృదయంలోకి ఆహ్వానిస్తూ వారిని యొక్క అమరత్వాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రలో
అత్యంత ముఖ్యమైన సంఘటన ఏంటంటే 1964 ప్రాంతంలో నక్సల్బరీ అనే గ్రామంలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో సిలిగురి డివిజన్, డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో రైతులు అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేశారు. చాలామంది చనిపోయారు. అది భారత చరిత్రలో ఒక గొప్ప పోరాటం. అక్కడి నుండే నక్సలిజం అనేది ప్రారంభమైంది. అది అక్కడి నుండి చాలా చోట్ల వ్యాపించి శ్రీకాకుళంలోకి వచ్చింది. శ్రీకాకుళంలో కూడా ఆ పోరాటం కొనసాగింది. మళ్ళీ అక్కడ కూడా అణచివేయడం జరిగింది. తర్వాత తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్రతోటి అది స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగింది. అన్ని జిల్లాలలో, తెలంగాణ అన్ని జిల్లాల లోపల కూడా చాలా బ్రహ్మాండంగా ఆ ఉద్యమం కొనసాగింది. కాలక్రమం లోపల ఆ ఉద్యమం కూడా అణచివేయబడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పక్కన ఉన్నటువంటి మన పొరుగునే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వలస వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో నాయకత్వం వహించి గిరిజనుల హక్కుల కోసము, అడవి మీద వాళ్ళ హక్కుల కోసము, అడవి మీద ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఖనిజ లవణాల కోసము అక్కడ కూడా ఆదివాసులతో కలిసి వాళ్ళు పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రాన్ని నక్సల్ రహిత రాష్ట్రంగా చేయడానికి ఒక పూచితోటి అక్కడ ఆదివాసులను ఊచకోతకు వస్తున్నది. ప్రతినిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఖగార్ అనేటువంటి ఆపరేషన్స్ మొదలుపెట్టి ప్రతినిత్యం 10-20 మంది అమాయక గిరిజనులను చంపేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి అడవులలో ఖనిజ లవణాలను పెట్టుబడిదారులకు దోసిపెట్టడానికి అక్కడి నుండి గిరిజనులను పారదోలడానికి ఒక కుట్ర జరుగుతా జరిగి నేటికి 44 ఏళ్ళు అవుతుంది. కొమురం భీం ఆదివాసులు గోండుల యొక్క వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ భూమి భుక్తి విముక్తి, రైతు కూలి, ఆ సంఘటనపై ఆనాడు 81లో సమావేశమై వాళ్ళు వాటిపై చర్చించుకుంటే ప్రభుత్వం, ఆ రోజు ఉన్న ప్రభుత్వం నిషేధించి నిషేధాజ్ఞలు ప్రకటించి వాళ్ళ సమావేశం జరగకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో పోలీసులను అక్కడికి పంపించి ఒక మహిళలపై ఒక పోలీసు అనుచితంగా ప్రవర్తించి ఈ సంఘటన జరగడానికి దారితీసింది. వాళ్ళ హక్కుల కోసం ఏదైతే 5th, 6th షెడ్యూల్ ఉన్నదో వాళ్ళ అనుమతి, వాళ్ళ హక్కులు అవి కాదనకుండా ఎవరు కూడా చేయడానికి వీలు లేదన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ షెడ్యూల్ను ధిక్కరిస్తూ ఆ రోజు కాల్పులు జరిపి అనేక మందిని కాల్చి చంపినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటన ఏనాటికి మర్చిపోలేనటువంటిది. ఇవాళ జరుగుతున్నట్టు ఆదివాసులు గోండుల దాడులపై ఇవాళ ఇతర రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ కానీ ఏ రాష్ట్రాల్లో కానీ ఆదివాసులు వాళ్ళు బ్రతుకుతున్నటువంటి ఆ వనములో ఆ ఉన్నటువంటి దాని లోపల వాళ్ళను బ్రతకలేకుండా ఈనాటి ప్రభుత్వం వాళ్ళను కాల్చి చంపుతుంది. నిత్యం మనం ఫేస్బుక్లో అవి చూస్తే మన మనసులు చెలించిపోతాం. ఇంత ఘోరమైన మరణాలు జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు ఏదైనా ప్రభుత్వం అలా చేయకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో ఆ షెడ్యూలే చెప్తుంది. వాళ్ళ అనుమతి లేకుండా చేయడం లేదని, దాని పేరు మీద ఎవరో ఉన్నారు వెనుక ఏదో ఉన్నది అన్నటువంటిది వాళ్ళ ఉండడం జీవనాధారం, ఆ ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేస్తారు. దాన్ని నిలిపివేయాలి. ఈ సంఘటన ఏదైతే ఇంద్రవెల్లి జరిగిందో ఆనాటి నుంచి మొదలు పెడితే ఇయ్యాలటి వరకు ఇయ్యాలనైతే అనేకమైనటువంటి హింస ఎట్లా జరుగుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అందరం.
అది ఆగిపోవాలి. ఒక మనిషి చంపుకోవడం ఇంత దారుణం, అది భారత రాజ్యాంగంలో ఇక్కడ లేదు కదా. అలా జరగకూడదు. మనిషి బ్రతకాలి, వాళ్ళ హక్కుల కోసం అన్నటువంటి అడిగిన దానికి కూడా మనుషులను ఇంత దారుణంగా చంపడం అది సమంజసం కాదు. ప్రభుత్వాలు ఆలోచించాలి, అలా జరగడానికి వీలు లేదు, అవి నిలిపివేయాలి కూడా. ఇవాళ ఈ సంఘటన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. దాన్ని ఆపుదల చేయాలన్నటువంటిదే ప్రతి ఒక్కరి విజ్ఞప్తి. దాని ప్రకారంగా మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఇవాళ ఏదైతే చర్చలు అన్నారో అవి జరగాలి, మనిషిగా బ్రతకాలి. అదే జీవన విధానం, అదే ప్రకృతి. ఆ ప్రకృతిని విధానాన్ని ధ్వంసం చేయడం కూడా మంచిది కాదు. అది కాలక్రమంలో కొంత అభివృద్ధి అనేది జరగడానికి కొంత చేసుకుంటూ పోవాలి. అంతేకాని నువ్వు ఒకేసారి ఎవరికో ఉన్న వ్యక్తులకు కట్టబెట్టి చేయడం అనేటువంటి ఆంగ్లేయులు మించినటువంటి పరిపాలన ఇలా జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఈ విషయంపై మన లక్ష్మీనారాయణ సార్ కొంచెం మాట్లాడుతారు. సింగరేణి మనుగడతో పాటు యువతకు ఉద్యోగాలు లభించాలంటే నూతన గనులను సాధించాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ కాజిపల్లి సమీపంలోని శ్రీమయి ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సు జరిగింది. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై పలువురు ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. ఒకటి తర్వాత ఒక బండిని పంపించాలి.
బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా చేయకుండా లక్షల కోట్లు మన పెద్దలు సంపాదించిన మన ఆస్తి, తెలంగాణకి ఉన్నటువంటి సహజ వనరు ఇది, సహజమైన ఆస్తి ఇది. దీన్ని వాళ్ళు రాసిచ్చే పద్ధతుల్లో ఇవాళ ఉన్నటువంటి ఈ చైర్మన్ గారు కానీ, ఇవాళ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం దీని గోతం ప్రభుత్వం కూడా చేస్తాం. అందుకని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తాం. నువ్వు ఎంత ఎక్స్టెన్షన్ చేసుకో, కానీ సింగరేణి బతికించు. సింగరేణి లేకపోతే తెలంగాణ అనేది లేదు. సింగరేణి తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి ఒక సంస్థ ఇది. ఒకనాడు 1,00,000 పైగా కార్మికులు, 1,16,000 మంది కార్మికులు రోజు రోజు తగ్గిస్తూ చివరి కార్మికులే పర్మనెంట్ కార్మికులు లేకుండా చేయాలని కుట్ర పొందుతూ అందరినీ అవుట్ సోర్సింగ్ పెడుతూ కాంట్రాక్ట్ కార్మికులు తీసుకుంటూ ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతాన్ని 5గురికి 6గురికి పంచుతూ అటు వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఇటు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ వాడికి దాఖలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఆ క్రమంలోనే ఇవాళ మా ఏఐటీసీ ఆధ్వర్యంలో గోదావరి 1 బ్రాంచ్ ఆధ్వర్యంలో, అలాగే గోదావరి 2, 3 ముఖ్య కార్యకర్తలందరూ కూడా వచ్చారు. కార్మికులుగా ఇవాళ జరుగుతున్న నష్టాలు ఏంటి, అందులో యువ కార్మికులు అనేక మంది వచ్చారు. యువ కార్మికులు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ బ్రతుకుదలను వాళ్ళు చూసుకుంటూనే దీన్ని బతికించుకోవాల్సిన కర్తవ్యం కూడా వాళ్ళ పైన ఉంది. దీన్ని బతికించడం అంటే సమాజాన్ని బతికించినట్టు. ఆ విధంగా యువ కార్మికులకు ఒక దశ నిర్దేశం చేసి తద్వారా ఏఐటీసీ లేనిదే సింగరేణి లేదు, సింగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడమే కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అదేవిధంగా పండుగ అలాగే ప్రజానాట్యం నుండి మండల మనము వర్కర్స్ నుండి ఎంఏ గౌస్ గారిని కూడా వేగమైన కాంగ్రెస్ పార్టీ 100వ సంవత్సరం నడుస్తా ఉంది. రేపు డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకోబోతున్నట్టుంది. దాంతోపాటు ఏఐటీసీ 105 సంవత్సరాలైంది ఏఐటీసీ స్థాపించి. అంటే ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీలు వాటి త్యాగాల వల్ల ఇవాళ భారతదేశంలో అనేక పరిశ్రమలను సాధించుకోవడం జరిగింది. కార్మిక వర్గానికి అనేక హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు ఆ హక్కుల్ని కాలరాసే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ప్రధానంగా కేంద్రం మనకు ఉన్నటువంటి కార్మిక చట్టాలని కుదించి 4 కోడ్లలో తీసుకురావడం, కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా చేయటం, ఆ విధమైనటువంటి చర్యలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూరుకోవడం, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధానంగా, కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధానంగా, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఉపయోగపడే విధానంగా కార్మికుల శ్రమను ఆ విధంగా దోపిడీ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా మలుస్తా, తద్వారా అది కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల ప్రభుత్వంగా అక్కడ అయింది. వీళ్ళు కూడా చేయట్లేదు. ముఖ్యంగా ఆర్టీసీ ఉంది, ఆర్టీసీలో యూనియన్లు లేవు. అది కేసీఆర్ చేశాడు, వీళ్ళు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నారు యూనియన్ లేకుండా. అదేవిధంగా ఇంకా జన్కో లాంటివి ఎక్కడ కూడా వాళ్ళు సమ్మె చేసే హక్కు లేదు. కార్మికులు ఒక కట్టు బానిసలాగా కార్మికులు తయారు చేశారు. ఆ క్రమంలో వాళ్ళ సింగరేణి, ఇది ఎన్నో త్యాగాలతో నిర్మించుకున్నటువంటి సింగరేణి ఒకనాడు దక్షిణాదికి తలమానికం సింగరేణి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో సింగరేణి లేకపోతే విద్యుత్తే ఉండేది కాదు.
ఇవాళ చూడు సింగరేణిని కొద్దిమంది మరలా రాజకీయం చేస్తూ దీన్ని కూడా ఎన్నికలు జరిగిన ఎన్నికలలో గెలిచినటువంటి ఏఐటీసీ సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఈ సింగరేణి మొత్తాన్ని ప్రైవేటుకి కట్టబెట్టడానికి అంతకుముందు కేసీఆర్ చేశారు, ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అంటే లక్షల కోట్లు విలువ కలిగినటువంటి ఈ సంస్థని వాడు ఏ రూపాయి పెట్టుబడి పెట్టని వాడికి ఆ ఉచితంగా ఏ పెట్టుబడి పెట్టని వాడికి ఆ అప్పనంగా దోచిపెట్టడం కానీ మేము భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కొత్త మైన్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైన్స్లో బొగ్గు వెళ్ళేసేంత ముందు దాన్ని ఓవర్ బర్డెన్ అనేవాడు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది కూడా ఈ వాడు అయిపోయింది. ఇప్పుడు కోర్టు చూపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నాం, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉండాలి కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి కార్మికులు అందరినీ, అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి మీకు. అసలు ఏ పరిస్థితి. ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్డు భరత్ నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ భీమ్ కిడ్స్ స్టూడియోను తెలంగాణ ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా ఎస్కే హుసేన్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా కిడ్స్ స్టూడియోను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కిడ్స్ స్టూడియో నిర్వాహకులు కార్తిక్తో పాటు సీనియర్ ఫోటోగ్రాఫర్ మోదంపల్లి రామస్వామి, రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఓకే రెడీ బాగుంది రెడీ పెద్ద మనిషి తీసుకో ఆయన సగం మాట ఇచ్చారు రెడీ ఓకే రెడీ ఇక్కడ చూడు ఇక్కడ రైట్ అజయ్ కార్తిక్ కంగ్రాచులేషన్స్ నానా ఇంకా చాలా
నమస్కారం. నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రామగుండం పట్టణంలో మిస్టర్ బీన్ కిడ్స్ స్టూడియోని కార్తిక్ గారి సారథ్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అన్ని రంగాల్లో మాదిరిగానే ఫోటోగ్రఫీ రంగంలో కూడా పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా వెడ్డింగ్స్లో ఎలాగైతే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఇలాంటి వాటికి ప్రాధాన్యత పెరిగి అవుట్డోర్ స్టూడియోస్, ఇండోర్ స్టూడియోస్ ఎలాగైతే పుట్టుకొచ్చాయో, ఈరోజు హైదరాబాద్ నగరం తర్వాత రామగుండంలో మొట్టమొదటిసారిగా కిడ్స్ కోసం, ఎస్పెషల్లీ కిడ్స్ కోసం, అంటే ఈ జనరేషన్లో వెడ్డింగ్ తర్వాత అతి ఎక్కువగా ఫోటోగ్రఫీ ఇష్టపడి ఫోటోగ్రఫీ చేసి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఫ్రేమింగ్ చేసుకునే అవసరం ఏంటంటే కిడ్స్ పరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి కిడ్స్ షూట్ కోసం ప్రత్యేకమైన థీమ్స్ తోటి, అనేకమైన థీమ్స్ తోటి, చక్కటి బ్యాక్గ్రౌండ్స్ తోటి చక్కటి ఫోటోగ్రఫీ చేసే విధంగా వారి జీవిత కాలం పాటు మర్చిపోని మధుర స్మృతులను అందించేందుకోసం ఈ స్టూడియో ఉపయోగపడుతుంది. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఏంటంటే ఈ కొత్త తరంగా ఉన్నటువంటి, కొత్త విధానంలో ఉన్నటువంటి ఈ స్టూడియోని ఉపయోగించుకోవడం ద్వారా రకరకాలైనటువంటి బ్యాక్డ్రాప్స్, ఉదాహరణకి లైట్ కాస్ట్యూమ్స్ తోటి కిడ్స్ ఉన్నట్టయితే చక్కటి డార్క్ బ్యాక్గ్రౌండ్స్తో కూడినటువంటి సెటప్స్ ఇక్కడ థీమ్స్ ఉన్నాయి. అలాగే డార్క్ కాస్ట్యూమ్స్ తోటి ఉన్న కిడ్స్ ఉన్నట్టయితే వారికి కావాల్సినటువంటి ఉన్నాయి. అలాగే కిడ్స్ కూడా వాళ్ళ ఇళ్లలో ఎంత పేరెంట్స్ ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక బైకో ఒక కారో ఇప్పించగలుగుతారు, లేదా కొన్ని ఇప్పించగలుగుతారు, కానీ అన్నీ ఇప్పించలేరు. ఎందుకంటే ఆ ఏజ్ చిన్న 2 years 3 yearsలో అయిపోతుంది కాబట్టి ₹1,00,000 ఖర్చు పెట్టలేరు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ వాళ్ళకి పిల్లలకు కూడా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అన్ని బ్యాక్గ్రౌండ్స్ తోటి చక్కటి ఫొటోస్ తీసుకొని తమ మెమోరీస్ని, తమ పిల్లల మెమోరీస్ని భావితరాలకు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రామగుండం ఫోటోగ్రాఫర్సే కాకుండా పరిసర ప్రాంతాల ఫోటోగ్రాఫర్స్ కూడా ఈ మిస్టర్ బీన్ కిడ్స్ స్టూడియోని ఉపయోగించుకొని చక్కటి ఫోటోగ్రఫీ చేసి క్లయింట్స్కి కూడా మంచి మెమరీస్ని అందిస్తారని ఆశిస్తున్నాను. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మహానగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కంసేన్ రాజ్ ఠాకూర్ అన్నారు. స్థానిక తిలక్ నగర్ డౌన్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద సింగరేణి నిర్మించిన ప్రజా పార్కును ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిలక్ నగర్ వాసుల కోసం 25 లక్షల వ్యయంతో పార్కు నిర్మించిందని అన్నారు. సింగరేణి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మన ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు వారి ప్రోత్సాహంతో ఈరోజు మనం ఇక్కడ మన జీఎం గారు శ్రీ లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఏర్పడేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరియు ఆరోగ్యమైన జీవన శైలికి దోహదపడే విధంగా ఈ పార్క్ని ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెట్లు నాటడం జరిగింది. కొంచెం బ్యాక్ సార్ చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. సింగరేణి శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మంచి కార్యక్రమం ఈరోజు. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆర్జీవన్ జీఎం గారు లలిత్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీ ప్రియతమ నాయకులు మందుల రాజేష్ గారు, నాకలి స్వామి గారు, ముస్తఫా గారు, ప్రకాష్ గారు, కిరణ్ బాబు గారు, సీనన్న గారు, కోటం సతీష్ గారు, సోత్ర గారు, కిరణ్ గారు, వేణు గారు, అటువంటి నా బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. బంధువులారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తిలక్ నగర్ డౌన్ లో 2.5 కోట్లతో సింగరేణి ద్వారా కట్టించి గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారితో స్వయంగా ఇనాగ్రేషన్ చేపించి ఇక్కడ మన నిరుద్యోగ యువకులకి తరఫీదునిచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ సింగరేణిలో రామగుండానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి గత 25 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా రానటువంటి నిధులు అభివృద్ధి కొరకు దాదాపు 700 కోట్ల రూపాయలతో టెండర్ అయిన 2 ప్రాంతాల్లో
ఇండస్ట్రీస్ విషయంలో ఎన్టీపీసీలో మళ్ళీ గత ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆలోచన ఉన్నప్పుడు ఒప్పించి 45,000 కోట్లతో తీసుకురావడం జరిగింది. మన భవిష్యత్ యువతకు అవకాశాలు ఇవ్వడానికి. రామగుండం మేడిపల్లిలో కూడా సింగరేణి ద్వారా పవర్ ప్లాంట్ తెస్తూ ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద చెత్త కుప్పగా కనబడ్డది మాకు. దీంట్లో దాదాపుగా చెత్త తీయడమే 100 లారీలు 100 ట్రాక్టర్లతో తీసారు. ఇక్కడ లెక్క ఉన్నది, వీళ్ళు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. 2.5 ఎకరాల్లో 100 కొద్ది లారీల చెత్త తీసారు. అది ఉన్నప్పుడు 20-25 సంవత్సరాలు మనం దాని వాసన పీలుస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉన్నారు, చచ్చిపోయారు కూడా చెప్పి కదా. ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఆలోచన చేసినాం. ఇక్కడ కాలేజు, ఇక్కడ ఇండ్లు, మధ్యలో చెత్త. తిలక్ నగర్ అంటేనే ఒకప్పుడు ఈ డౌన్ అంటే పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే ఒకసారి మాట్లాడలేదు. కానీ ఇదే తిలక్ నగర్ లో ఏది చేసినా ఏది మాట్లాడినా దేశానికి తెలుస్తుంది, రాష్ట్రానికి కాదు భారతదేశంలో తెలుస్తుంది. అంత పెద్ద మేధావి గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరు, ఇంక్లూడింగ్ మా ముంతల రాజుతో సహా. కౌటం సతీష్ ఇప్పుడే మాట్లాడుతూ చూస్తా ఉన్నాం. ఆయన జీఎం గారు అభ్యర్థించడం లేదు. ఇదే గొప్ప వాళ్ళు. ఇక్కడ ప్రాంతాన్ని సర్వ సుందరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఆ రోజు చైర్మన్ గారితో జిఎం లలిత్ గారితో చెప్పిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సింగరేణికి సంబంధించిన అందరు అధికారులు, సివిల్ కి సంబంధించిన వాళ్ళు, ఫారెస్ట్ కి సంబంధించిన వాళ్ళు, ప్రతిమ అధికారులు ఇక్కడ అడ్డుపడ్డారు. వాళ్ళకు పాపం అడ్డంకులు కూడా వచ్చినాయి. మా వీరారెడ్డి గారు ముందు నిలబడి అన్ని కటకట నిర్వహించి ఈరోజు తక్కువ సమయంలో సుమారుగా 25 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ బ్రహ్మాండమైన పార్క్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ రకంగా ఉన్నది. ఇంకొక వర్షాకాలం వచ్చే వరకు ఇది చాలా అందంగా, అసలు చూడడానికి చూస్తే ఈయనే వచ్చి కూర్చోవాలంత అందంగా తయారవుతుంది. ఇది 4 డివిజన్ల వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి మా రాజేష్ అని చెప్తా ఉన్నాడు. 35, 36, 45, 37 ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా పెట్టారు. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటా ఉంటారు. పాపం కొంతమంది స్టేడియం దాకా రాలేరు, రోడ్డు మీద నడవలేరు. వాళ్ళు సునాయాసంగా పొద్దున 4 గంటలకు లేస్తారు. రిటైర్డ్ అయిపోయి వాళ్ళు వచ్చి తిరుగుతారు. నేను ఒకటి గమనించిన జిఎం గారు, చుట్టూరా లైట్లు పెట్టాడు. కొంతమంది గంజాయి బ్యాచ్ ఉంటాయి. ఆ గంజాయి బ్యాచ్లు రాకుండా చూసుకునే బాధ్యత నేను పోలీసులకు ఎట్లాగో చెప్తా, గానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చూసుకోవాలి. గంజాయి తాగేటోడు ఉంటే బరిగా పట్టుకొని ఎంబడబడాలి. ఎవరైనా సరే, మన బిడ్డ అయినా, మన కుటుంబంలో సభ్యుడైనా, బయటి వాడైనా సరే, మన సామాన్యంలో మనం బాధ్యత తీసుకొని ఆపకపోతే గంజాయిని ఆపే పరిస్థితి లేదు. ఈరోజు ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళపై కఠినంగా వివరించే తీరుగా అవసరం కూడా సీసీ కెమెరాలు పెడదాం. ఇక్కడ వాళ్ళందరినీ కూడా చూసే బాధ్యత కూడా తీసుకోవాలి. దీంట్లో జిమ్ పెట్టాలని అంటా ఉన్నాడు రాజేష్. సింగరేణి అధికారులను కోరుతా ఉన్నా, ఈసారి వచ్చే సిఎస్ఆర్ నిధుల్లో ఇక్కడ ఒక 5-10 లక్షలు అయితే అవి జిమ్ ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నా. స్థలం ఈరోజు సింగరేణి దీన్ని గౌరవంగా ఒక మంచి ప్లేస్ గా చేసుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి చాలా ప్లేస్లు ఉన్నాయి. అన్ని ప్లేస్లలో ఇట్లాంటి లాంచ్ చేసి మనకు ఆ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి యజమాన్యాన్ని కోరుతూ, లైట్లు అంటే సోలార్ లైట్లు వస్తాయి. ఇక మళ్ళీ కరెంటు కూడా ఇవ్వాలి మీకు ఫ్రీగా. సింగరేణి కరెంట్ సోలార్ లైట్లే 4 పెట్టేస్తే అయిపోతుంది. లైట్లు పెట్టాడు. మా బొంత రాజుకి ఏంటంటే మొత్తం సింగరేణి 100 కోట్ల రూపాయలు ఆడ పెట్టినా ఏం పనే లేదు ఆయన దగ్గర. రోడ్లు వేయడానికి రోడ్లు లేవు, అన్ని పనులు చేసుకున్నాడు. తెల్లకాళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు, వేరే రావద్దు ఆయన దగ్గర. కనెక్టివిటీ మున్సిపాలిటీ అయితే ఎంబటే చేయించుకోవాలి. మున్సిపాలిటీ కూడా చెప్పి ఎంబటే
కోఆర్డినేట్ చేసి అది ఇమ్మీడియట్గా చేయించండి. సమస్య మన ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇన్ని రకాల భవిష్యత్తులో ఎక్కడ కూడా రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు ఒక సమస్య అనేది లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు ఇలా నాకు అవకాశం మీరు ఇచ్చినారు. మీరు అందరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నాం, పని చేసి చూపిస్తాం. అయితే విషయం ఏంటంటే టెండర్లు అన్నీ అయిపోయినాయి, అవన్నీ కనబడాలంటే సమయం పడుతుంది. ఇది 4 నెలలు పడితే ఇది అయింది. అట్లనే రోడ్లు, డ్రైనేజ్లు అన్ని కూడా అవుతాయి. కొంచెం ప్రశాంతంగా అధికారుల దగ్గరికి ప్రేమతో వెళ్ళి చేసుకోవాలి. నీకు నాకున్నంత తొందర అధికారికి ఉండదు. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ మనకు రిన్యూవల్ చేయాలంటే ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపారు. అధికారికి 30 సంవత్సరాలు ఉంటాడు, ఈడ కాకపోతే ఇంకో 40 పనిచేస్తాడు. నీకు నాకున్నంత తొందర ఆయనకు ఉండదు, ప్రశాంతంగా చేస్తాడు. అంటే ఈయనకు కాదు, ఎవరికైనా అధికారులతోటి మనం గౌరవంగా, ప్రేమగా, మంచిగా ఉండి మాట్లాడి బుధకిచ్చి దండం పెట్టి పని చేసుకోవాల్సిన అవసరం. ఇక గట్టి కొట్లాడే బాధ్యత నాది. నేను కొట్లాడతాను, మీరు కొట్లాడితే అందరం కొట్లాడతాను కనుక మనం పిక్చర్ అనుకుని ఎవరు పని చేయడు. సేవా కార్యక్రమాల నిర్వహణలో గోదావరికని వాసవి క్లబ్ ముందు భాగాన నిలుస్తుందని వాసవి క్లబ్ కన్వీనర్ పతంగుల రవి ప్రశంసించారు. గోదావరికని వాసవి క్లబ్ అధ్యక్షులు గుండా రమేష్ ఆధ్వర్యంలో XXX ఏజెన్సీ గోవిందరాం అటర్ సాయంతో గోదావరికని అడ్డగుంటపల్లిలోని రమ్య లైఫ్ స్టైల్ ముందు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. సందర్భంగా పతంగుల రవి మాట్లాడుతూ ఎండాకాలంలో బాటసార్లకు మజ్జిగ, పులిహోర పంపిణీ ద్వారా వారిలో ఆకలిని, దాహాన్ని తీర్చిన వారమవుతామని అన్నారు. ఇక్కడ మజ్జిగ అండ్ పులిహోర పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ గోవింద్ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు చక్కటి కార్యక్రమం మన వాసవి క్లబ్ అధ్యక్షులు గుండా రమేష్ ఆధ్వర్యంలో, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ఎవరైనా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్న దాతలైతే ఉంటారో వారి సహాయ సహకారాలతోటి ఈరోజు ఏ విధంగా అయితే జరిగిందో ఇంకా జరగబోయే రోజులలో రాబోయే రోజులు అంటే మిగతా గత ఇంకా 2 నెలలు ఎండాకాలం ఉంది కనుక అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి వాళ్ళ సహకారాలు అందిస్తే ఈ కార్యక్రమం చేపట్టడానికి మేము అందరం ముందుండి మన అధ్యక్షుల వారి వెనుక ఉండి సపోర్ట్ చేసి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మేము చక్కటి ప్రోగ్రాం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.